ఈ విధంగా రకరకాలైనటువంటివి కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత కామెంట్లు వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఈయన జగన్ గారి గురించి కామెంట్ చేశారు. వైఎస్ఆర్ గారు లేకపోతే జగన్ గారు కనీసం కార్పొరేటర్ కూడా కాదు. మరి ఈ విధంగా కామెంట్ చేయడం మరి ఆయనకి మతి భ్రమించి మాట్లాడాడా లేకపోతే ఎందుకు మాట్లాడా అర్థం కావట్లేదు. మరి అటువంటిప్పుడు మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? మీరు మొదట ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత ఈ యొక్క కౌన్సిలర్ కానీ అంత బలహీనమైన నాయకుడు అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? ఇదివరకు అన్ని రోజులు ఎందుకున్నారు? వైఎస్ఆర్ పార్టీలో అంతకాలం ఎందుకున్నారు? తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి దాంట్లోకి వచ్చారు. ఆయన జగన్ గారు కార్పొరేటర్ కాలేదన్నారు. అవును, కార్పొరేటర్ కాలేకపోవచ్చు, కానీ ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు కదా. అంత సత్తా ఉన్నటువంటి ఆయన డైరెక్ట్గా సోనియా గాంధీనే ఎదిరించి తన మీద ఏం కేసులు లేకుండా చేసుకోవచ్చు. వస్తాయి సోనియా గాంధీ మాట విన్నట్టయితే ఆయన మీద ఏం ఒక కేసు కూడా ఉండేది కాదు. అందరూ మిగతా రాజకీయ నాయకుల వల్ల హ్యాపీ ఉండేవాడు. కానీ తన తండ్రి మరణంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకునేవాడు, చనిపోయిన వాళ్ళ యొక్క ఓదార్పు యాత్ర చేసి అనేక కేసులను ఎదుర్కొని వాటి ధైర్యంగా కూడా ఎదుర్కొని కొంతకాలం కారాగారంలో ఉండి చివరికి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మరి అటువంటి ఆయన పట్టుకొని మీరు కార్పొరేటర్ కలగాలి అనేటువంటి చాలా దురదృష్టమైన విషయం. ఈ రోజున వైఎస్ జగన్ గారి పాదయాత్ర వల్లనే అత్యంత బలమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా దాదాపు 40% ఓటు బ్యాంక్ జగన్ గారికి ఉందనే విషయం మీరు గమనించాలి. ఇప్పుడు మీరు కనుక కూటమిలో ఉన్నారు. మీరు కూటమిలో నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేస్తే ఎవరు గెలవరు, మీరు కూడా గెలవరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా జగన్ గారి వంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ స్థాయి చూసుకొని మాట్లాడాలి. మీరేముంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతారు. రేపు మళ్ళీ నెక్స్ట్ వైఎస్ జగన్ గారు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి, మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ వెళ్ళిపోతారు, జగన్ సైడ్ వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు దృష్టిలో చేస్తారు. ఈ విధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. వీళ్ళని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉండదు, పెద్ద నమ్మవలసిన అవసరమైన వ్యాఖ్యలు కూడా వీళ్ళు చేయాలి. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఎంతో సంయమనం పాటించి వ్యాఖ్యానాలు చేసే ముందు ఎంతో ఆలోచించి వ్యాఖ్యానాలు చేయాలి. దయచేసి వెంటనే క్షమాపణ కూడా చెప్పాలి జగన్ గారికి, అది కూడా మేము కోరుకుంటాం.